అప్పటి నుండి ఆ పేషెంట్ వాణి వాణి అని కలవరిస్తుంది. ఆ వాణి ఎవరో ముందు పిలిపించమని చెప్పాను కదా. ఫోన్ చేశాను సార్, వస్తుంది సార్. నానా వాణి నా కూతురు సార్. కావ్య నిన్నే కలవరిస్తుందమ్మా. సరే సరే రామ్మా. తను చావు బతుకులో ఉండి కూడా నిన్నే కలవరిస్తోంది. తనకు నువ్వంటే ద్వేషమైనా ఉండాలి, లేదంటే ఇష్టమైనా ఉండాలి. తనకి నేనంటే ప్రాణం సార్. కావ్యకి అసలు ఏమైంది సార్? తను స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోవడం వలన, మేడపై నుంచి కింద పడడం వలన ఆమె వెన్నుముకకు చాలా బలమైన దెబ్బ తగిలింది. ఇప్పుడు తనకు 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి డోస్ ఎక్కువైనందుకు కోమాలకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అది తప్పితే ఫ్యూచర్లో నడవలేకపోవచ్చు. ఎలాగైనా కావ్యను బ్రతికించండి సార్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. వెళ్ళి పలకరించండి. తన చివరి కోరికేంటో తెలుసుకో. అది తీరిస్తే చివరికి తన ప్రాణాలతో బయటపడొచ్చు. కావ్య, కావ్య, కావ్య చూడు. ఎందుకే ఇలా చేశావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏదన్నా ఉంటే నాతో చెప్పొచ్చు కదా. ఏంటి చెప్పేది? చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా నాకు నచ్చింది ఏదైనా నీకిచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు నాకేమిచ్చావు? నన్ను ప్రేమించిన అర్జున్ని నువ్వు సొంతం చేసుకున్నావు. అర్జున్ నిన్ను ప్రేమించడం ఏంటి? తను నన్ను కదా ప్రేమిస్తున్నాడు. అర్జున్ నీకెప్పటి నుంచో తెలుసు. మా అత్త వాళ్ళ ఊరు నుంచి వచ్చినప్పటి నుంచే తెలుసు. అతన్ని ఫస్ట్ ఎక్కడ చూసావు? ఫుట్బాల్ గ్రౌండ్ దగ్గర ఎవరో అమ్మాయి గురించి గొడవ పడుతుంటే చూశాను. నువ్వు అనుకున్న ఆ అమ్మాయి వేరెవరో కాదు, ఆ దౌర్భాగ్యురాల్ని నేనే. అసలు ఆ రోజు అరే కొన్ని ఉంచరా, మళ్ళీ ఎవరికన్నా దూపైతుంది. తాగడం అంటే మొదలు పెట్టాక ఉంచడమా? మొత్తం తాగేస్తాను. ఏంటండి ఖాళీ బాటిల్ పడేశారు? పడేసేదో ఫుల్ బాటిల్ పడేయచ్చు కదా. అమ్మని అమ్మ, వాడెవడో నీ తాతలా ఉన్నారా? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా. మొన్న నువ్వు ఇచ్చిన బిర్యానీ దావతల ఫుల్లుగా తిన్నరా నేను. అంతకు ముందే నాకు సరిపోలేదన్నావు కదరా. నేను ఇంకో ప్లేట్ చెప్తే బిర్యానీ అయిపోయిందన్నారు. మరి కడుపెలా నిండిందిరా? అన్న సాబ్కి బిర్యానీ తిన్నాక బొక్కలు తినే అలవాటు ఉంది కదా, అట్లా అయిపోయి ఉంటది. అవునా? బొంగేం కాదు, నా ప్లేట్లో బొక్కలన్నీ వీడే తిన్నాడు తెలుసా. తిన్నావారా? తినే ఉంటా. తింటావా? తింటావా? ఆహా. అరే నీళ్ళు ఇవ్వండిరా, గ్లాసెస్ కడుకుంటా. ఇందాక కొన్ని నీళ్ళు ఉంచరా అన్న, కానీ ఇప్పుడు నీకే అవసరమైనాయి కదరా. అరే గవన్నీ అప్పుడు రా భయ్, ఇప్పుడు ఏంది పరిస్థితి? ఒక పని చేయి, స్పెట్స్ తీసి ఇంటికి వెళ్ళి కడుక్కో. అలా ఎందుకు? నీ షర్ట్ తీసి తుడుచుకో. అవును, ఈ ఐడియా ఏదో బాగుంది. పెట్స్ మీద పడితేనే తీసేమన్నావు, అదే డ్రెస్ మీద పడితే అదే పడితే టీ షర్ట్ ఇలా తీసి తుడుచుకుంటుందిరా. తీసేస్తావా? తుడుచుకుంటావా? తీసేస్తుందిరా. అమ్మో, కడద గొడవ ఎలా ఉంది? నా
వచ్చిన కూడా రా బాబు, నేను వెళ్తాను బాబోయ్. ఏం మాట్లాడుతున్నావురా? అర్జున్ నా కోసం వాళ్ళని కొట్టాడు. ఆ రోజు నిజంగా కావ్య గురించి కొట్టాడా అర్జున్? ఇంకో రోజు టీ స్టాల్ దగ్గర కాకా తిన్ చాయ్. అరే చాయ్ ఏంద్రా చీప్గా? అయ్యగారేందో ఫుల్ జోరు మీద ఉన్నారు. ఏంటి సంగతి? అరే కాకా నీకు అన్నీ చెప్పాలనా, జరాగరాదే, నీకు కూడా మస్తు దావత్ ఉంటుంది. ఎందుకో ఆ దావత్? అంత తిప్పకు. ఈరోజు మావాడు పూరికి ఐలబి చెప్తుండు. అబ్బో, ఎన్నిసార్లు చూడలేదు. చెప్తానని ఎగేసుకొని రావడం, తర్వాత ఏమైతుంది? తుస్సుమని పోవడం. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? అసలు ఈరోజు మావానికి ఫుల్ ప్రాక్టీస్ చేసి తీసుకొచ్చినాం. ఏరా అర్జున్, నేను ఇలాగే ప్రేమించాను. నేను చెప్పలేదు, వాడు చెప్పలేదు. తర్వాత ఏమైంది? ఏమైతుంది? ఆడింకో దాంతో ఉసుకో, నేనేమో ఈడితో డిస్కో. ఏం చేస్తాం, చివరికి ముసలోడితో కాలం గడపాల్సి వస్తుంది. ఎరా మామ, విన్నావుగా? ఈ రోజు కనుక నువ్వు చెప్పలేదనుకో నీకు కూడా ఏ ముసల్దో దొరుకుతుందోరా. అలా ఏం జరగదులేరా. రేయ్ రేయ్, అరే అయ్యా చెప్పేశాను కాదురా, ఎలా అయినా చెప్పారా. నీ దావత్ కోసం వెయిటింగ్ రా మేమంతా. ప్లీజ్ చెప్పరా. పక్కా ఐ లవ్ యూ అని చెప్తాను రా. అది రాజ్, నీ కళ్ళజోడి ఇవ్వరాదు? అవి మా ఆయనకు పెట్టుకొని కొంచెం కలర్ఫుల్గా చేసుకుంటా. ఏ చల్, అద్దాలో గిద్దాలో ఈ రాజుగాడికి అద్దాలు ఉంటేనే అందం. ఏ రాగిరి, హే హాయ్ హాయ్. 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 కావ్య, టీ తాగుతారా? ఊకే టీ ఏంద్రా? బర్రుచి తాగడానికి కూడా వీనికి మస్తు సోకుందిరా. మందు దాపరా, మందురా. ఏ ఆగు, ఎప్పుడు తాగుడు తిండి లొల్లేనా? అవును కదరా, చెప్పరా. రే ఇప్పుడు వద్దులేరా, తర్వాత చెప్తాను. చెప్పరా. నాకు ఇదోలా ఉందిరా. అబ్బా నువ్వు గట్ల అనగరా, నా గుండె జారిపోతుందిరా. ఐ లవ్ యూ కావ్య అని ఒక్క మాట చెప్పరా. 4 ఏళ్ళ కృషి ఫలిస్తుందిరా. ప్లీజ్ చెప్పరా. నాకు ఏదోలా ఉందిరా. ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు వద్దు. ఏంటి మ్యాటరు? మళ్ళీ మొదటిగా వచ్చిందా? నువ్వు ఆగరా ముసలోడా. మావాడు తర్వాత చెప్తాడు, ముందు కావ్యతో చెప్పించు. నాకు ముందే తెలుసు మీరు వీక్ అని. ముందు నువ్వు చెప్పేవే, నీకు దండం పెడతానే. మీలా పిల్లి పిల్ల కాదు, ఆడపులి ఇక్కడ. చెప్తుంది చూడు, చెప్పవే. నాకు టెన్షన్గా ఉంది, తర్వాత చెప్తానే. ఏ నువ్వు చెప్తావనే నమ్మకంతో పిల్లి పులి అని ఏదేదో వాకేశాను. చెప్పవే. నాకు టెన్షన్గా ఉంది, తర్వాత చెప్తానే. నీకు దన్నం పెడతా, చెప్పవే. నా వల్ల కావట్లేదే. చెప్పు ప్లీజ్. వాళ్ళు చెప్పుకోరు, మీకు దావత్ ఇవ్వరు. అందుకే గరం గరం చాయ్ తాగండి.
ఒరే ముసలోడా, ఇంకొకసారి చాయ్ చాయ్ అన్నావు అనుకో, ఆ చాయ్ మొత్తం నీ నోట్లో పోసేస్తా. గమ్మునుండు తాత. కూర్చోరా. అరే పోనీ కూసోరా, కూసో ముందు. ఏ నువ్వు ఊకోవయ్యా, ప్రతిసారి ముసలోడు ముసలోడు అంటున్నారు. అరే అర్జున్, కావ్యని ప్రేమిస్తున్నావని మాతో చెప్పడం కాదురా. మ్మ్. నిజంగా ప్రేమిస్తే ఇప్పుడే తనతో చెప్పు. అప్పుడు అలా అనిపించింది, కానీ ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. ఛీ, దీనమ్మ జీవితం. ఇదేమన్నా తక్కువ? అర్జున్తో మాట్లాడకుండా ఉండలేను, తను లేకుండా బ్రతకలేను అంటుంది. ఇప్పుడు తనతో చెప్పమంటే ఉలకదు పలకదు. ఒరే అర్జున్, లాస్ట్గా అడుగుతున్నా, ప్రపోజ్ చేస్తావా చేయవా? అమ్మా, వీళ్ళ గురించి ఆలోచించి తలకాయ పగిలిపోతుంది. కాకా ఒక చాయ్. మ్మ్. ఇందాక ముసలోడన్నావు. ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో అవుతుంది. ఒక చాయ్ ఇయ్యే. సరే అది పోని, ఇందాక చాయి చూపు ఏదో వచ్చన్నావు. అరే కాకా, అవన్నీ మనసులో పెట్టుకోకు. ఎన్ని పైసలు కావాలో తీసుకో. డబ్బులొద్దు గాని నేను నీకు చాయ్ ఇయ్యాలంటే నీ దగ్గర ఉన్నది ఒకటి నాకు ఇయ్యాలి. చిచి, నేను అలాంటోని కాదు. అబ్బో చాలే సంబడం, నువ్వు అనుకునేది ఏది కాదు. మరి నీ కళ్ళ జోడిస్తే నేను నీకు చాయ్ ఇస్తా. అవి తప్ప ఇంకేమైనా అడుగు. నాకు అవే కావాలి. ఇస్తావా ఇయ్యవా? తీసుకో. ఎట్లున్నాడు నా హీరో? మ్మ్. అమ్మా, ఇంకెన్ని ఘోరాలు చూడాలో. అరే అర్జున్, లాస్ట్ అడుగుతున్నా, మీరిద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారా లేదా చెప్పండి. మీరు ప్రపోజ్ చేసుకునేంత వరకు మాకు కనిపించకండి, మేము కూడా మీకు కనిపించం. నడు రప్పదాం. ఏ రాజ్, ప్లీజ్. ఏ వల్లి, వల్లి. ఆగు.